రవాణా శాఖలో ఈ ప్రగతి సాఫ్ట్వేర్ని ఇంతవరకు వాడుతూ ఉన్నాము. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోవడం వల్ల రవాణా శాఖలో ముఖ్యమైనటువంటి ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ జారీ చేయడం అనేది నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఆల్రెడీ ఈ వాహన్ సారథి పోర్టల్స్ని వాడుతూ ఉన్నాము. సో లైసెన్సుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈ ఫిట్నెస్లకు సంబంధించినంత వరకు కూడా త్వరలోనే నిన్న సాయంత్రమే మా పై అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగినది. దానిలో ఏవైతే ఇప్పుడు ఎమర్జెన్సీగా చేయవలసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన వేరే ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ మేము ఆల్రెడీ వాహన్లోకి ఇంటగ్రేట్ అయ్యాము. 85% దాకా మా డేటా అంతా కూడా దీనిలోకి వచ్చేసింది. ఆ ఇంక్రిమెంటల్ డేటా రాని కారణంగా ఈ ఎఫ్సీలు కొంత నిలిచిపోయాయి. ఇవి కూడా ఈరోజు సాయంత్రము రేపటికి అంతా కూడా మనకి అప్డేట్గా డేటా వస్తుంది. వచ్చిన వెమ్మటే ఈ ఎఫ్సి సేవలు ఏవైతే నిలిచిపోయాయో అవి కూడా రెస్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరే అంటే ఇప్పుడు ఈఐబీలు ఫిట్నెస్ చాలా ముఖ్యం కాబట్టి అవి కూడా త్వరితగతిన ఇంకొక 2 రోజుల్లో మేము పూర్తి చేయడానికి సమాయత్తమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం. ఈ సంధి కాలంలో ఈ 3 రోజుల కాలంలో రాష్ట్రమంతటా ఈ సాఫ్ట్వేర్ కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ మేము కేసు రాసేదానికి కూడా ఈ వీసీఆర్ యాప్ అనేది నిలిచిపోయింది కాబట్టి ఎవరు కూడా దీనికి ఆక్షేపణ పెట్టరని నేను భావిస్తున్నాను. ఈ వాహనదారులందరూ కూడా ఏదో ప్యానిక్ గురి కాకుండా వాళ్ళ ఏవైతే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ జారీ చేయడంలో కానివ్వండి, మిగతా సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన అంటే ఆల్రెడీ పై అధికారులు కొన్ని సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఫిట్నెస్ల కోసం అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఫిట్నెస్లు జారీ చేయడం జరుగుతుంది. అదే 1-2 రోజులు నిన్నటి నుంచే ఈ సేవలు నిలిచిపోయాయి కాబట్టి మేము సోమవారం కల్లా ఈ స్కూలు బస్సుల ఫిట్నెస్ జారీ చేసే ప్రక్రియను అంతా కంప్లీట్ చేయడానికి మా దగ్గర ఈ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్లోనే చేయడం జరుగుతుంది. సో వారు కూడా ఎటువంటి ఒత్తిడికి కానీ ప్యానిక్ కానీ గురి కాకూడదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.